శ్రోతలందరికీ నమస్కారం. కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల్లో నాగుల చవితి సుప్రసిద్ధమైన పర్వదినం. నాగుల చవితి రోజు ప్రజలందరూ తెల్లవారుజామున స్నానమాచరించి చిమ్మిలి చనిమిడి తయారు చేసి పుట్టల వద్దకు వెళ్ళి నాగేంద్రుని భక్తితో సేవించి పుట్టలో ఆవు పాలు పోసి చిమ్మిలి చనిమిడి అరటిపళ్ళు మొదలగునవి నివేదన చేస్తారు. మొదటగా పుట్టను చూసుకొని పుట్ట చుట్టూ శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టి పుట్టకు పసుపు కుంకుమ గంధం అక్షతలు మొదలైన వాటితో పూజించి ఆవు పాలు పుట్టలో పోసి చనిమిడి చిమ్మిలి కూడా పుట్ట కన్నంలో వేసి చనిమిడి చేయడానికి దంపిన వరిపిండి జల్లించగా వచ్చిన మురియాలు పుట్టపై జల్లి, నాగేంద్రుడా, ఈ నూకల్ని తీసుకొని మా మోకల్ని కాపాడు అని వేడుకుంటారు. ఎందుకంటే మనం పొలాల్లో బహిరంగ ప్రదేశాల్లో చీకటి ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాం. అలాంటి సమయంలో పొరపాటున వాటిపై అడుగు వేస్తే అవి కోపంతో కాటు వేసే అవకాశం ఉంటుంది. కనుక నాగేంద్రుడా, మేము పొరపాటున పడగ తొక్కితే పారిపో, నడుము తొక్కితే నా వాళ్ళనుకో, తోక తొక్కితే తొలగిపో అంటూ నాగేంద్రుణ్ణి వేడుకొని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందాలి. అంతేకాకుండా పిల్లలు లేనివారు నాగేంద్రుని పూజించడం వలన గర్భదోషాలు తొలగిపోయి మంచి సంతానాన్ని పొందుతారు. చాలామంది నాగుల చవితి ఉపవాసం ఉండి సాయంకాలం వేళలో చిమ్మిలి చనివిడి పళ్ళు తింటారు. పుట్ట నుంచి వచ్చేటప్పుడు పుట్టమట్టి తీసుకొని కడుపుకు రాసుకున్న స్త్రీలకు కడుపు చలవనిస్తాడని, చెవులకు పెట్టుకుంటే చెవిపోట్లు చెముడు రాదని, మెడకు రాసుకుంటే బంగారు నగలు ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. మానవులకు నాగులకు యుగయుగాల నుంచి సంబంధం ఉందని ప్రజల నమ్మకం. పిల్లలు లేనివారు జాతకంలో కుజదోషం ఉండడం వలన వివాహ ఆలస్యం, భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు ఉన్నవారు నాగుల చవితి నాడు ఉపవాసం చేసి భక్తితో సేవిస్తే నాగేంద్రుడు అన్ని వరాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. కనుక రేపు అందరూ నాగుల చవితిని భక్తితో ఆచరిద్దాం. మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత ముందుకు నడిపించాలని ప్రార్థన. ధన్యవాదాలతో మీ విజయలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్.